ద్వితీయోపదేశ కాండము 7:3 సెలవిస్తున్నట్లు వారితో బియ్యం అందుకోవద్దు, పుచ్చుకొనకూడదు, నీ కుమారులని వారికి ఇవ్వద్దు అనేసి వాక్యం ఉంది కదా బ్రదర్. అయితే ఈ దినాల్లో నాకు ఒక 2 సంవత్సరాల నుంచి అంటే అమ్మాయిని అన్ని జనాంగం అడుగుతున్నారు. వాళ్ళందరూ అసలు క్రిస్టియన్ మ్యారేజ్‌కి ఒప్పుకుంటాం అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ హిందూ మ్యారేజ్ అన్నారు. అది నేను ఒప్పుకోలేదు. మొన్న అక్కడ డిస్కషన్ వచ్చింది వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. ఆహ్, అమ్మాయి కూడా అట్లాగే చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అమ్మాయి స్ట్రాంగ్‌గా ఉండాలి. మరి నేనిలా చేసినప్పుడు మాకు తల్లిదండ్రులుగా మాకు శాపం ఏమన్నా వస్తుందా? మేమెంత చెప్పినా వినట్లేదు. అంటే చాలా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చినటువంటి మీ కుటుంబాలు, మనమంతా యూదులం కాదు, భారతదేశంలో నుండి రక్షణలోకి వచ్చాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, ఆయన రక్షకుడిని గ్రహించాం, సత్యదేవుడిని తెలుసుకున్నాం. సో ఇప్పుడు వివాహాల విషయాలకు వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వసించిన వారిని చేసుకుంటే మేలన్నాడు. ఒకవేళ అటువంటి లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. వాళ్ళు నమ్మనందున ప్రార్థనకు రమ్మంటారు, మరి దేవుని విశ్వాసం ఉండకపోవచ్చు, వాళ్ళకి వ్యతిరేకించవచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మారేవాళ్ళు ఉంటారు. సో మార్చుట అనేది మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లోనే ఉంది. ఓ స్త్రీ నీ భర్తను రక్షించగలవో లేవో నీకేం తెలుసు, ఓ పురుషుడా నీ భార్యను రక్షించగలవో లేవో నీకు ఎలా తెలుసు అని 1 కొరింథీ 7వ అధ్యాయంలో రాస్తుంది. సో దీన్ని బట్టి మనం గమనిస్తే రక్షించుట అనేది మన చేతుల్లో లేదు. వారికి సువార్త చెప్పొచ్చు, ప్రార్థన నడిపించవచ్చు. అదే కుమార్తె కూడా స్ట్రాంగ్గా నిలబడినప్పుడే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎందుకంటే కుమార్తె కానీ కుమారుడైనా నాకు విశ్వాసే కావాలి ప్రభునందు ఉన్నటువంటి వారు అన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సో ప్రభు మనల్ని ఈ స్థితిలో పిలిచాడు, ఆ స్థితిలో ప్రభుని సేవిస్తూ దేవుని మార్గంలో జీవించండి. ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ వివాహం చేసుకునే టైంలో వారు కూడా నాకు విశ్వాసే కావాలని పట్టుబట్టి ప్రార్థన చేస్తే దేవునికి అనుగ్రహం చొప్పున దేవుడు చూపిస్తాడు. తర్వాత మన దేశంలోని క్యాస్టిజం అనేది ఎక్కువగా ఉంది, కులం. మరి అన్ని కులాల్లో ప్రభు నమ్మిన వారు ఉన్నట్టు ప్రభు నమ్మిన వారు అన్ని కులాల్లో రక్షణలోకి వస్తున్నారు, రక్షించబడిన వారు. ఇప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల్లో ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారని చూపించమంటే చూపించగలను, ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి అన్ని దేశాల్లో ఉన్నారు దేవుని పిల్లలు. మన దేశంలో ఉన్న అన్ని కులాల్లో వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకున్నారు. అందరూ నమ్మకపోయినా కొంతమంది నమ్ముకున్నారు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేద్దాం. మీ తల్లిగా మీ బాధ్యత, మీ భారం యెహోవా మీద మోపండి. మీ కుమార్తె వివాహం ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారమైన సంబంధంతో వివాహం జరగాలని ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది తప్పనిసరిగా. ఒకవేళ అది క్రీస్తునందు లేకపోయినా వారు ఇష్టపడి చేసుకుంటున్నారు అనుకోండి, మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తే మీ మీదకి ఒకవేళ వాళ్ళ కోప ఆవేశాలు మీ మీదకి రావచ్చు. ఓకే, ప్రార్థన చేయండి, దేవుడి మీద భారం మోపండి. కీర్తన 55:22 వచనం, అలాగే సామెత 16:3 వచనం. దీనిలో చింతపడి ఏదో శాపం వచ్చేస్తే మా ఇల్లు ఏదో అయిపోద్దని భయపడకండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఓకే, కానీ వారి జీవితాలు బాగుండాలని మీరు ఆశిస్తున్నారు, అంతే కదా. ఎస్, ప్రార్థన చేద్దాం. ప్రభు కనికరించి మీ కుమార్తె వివాహం ఘనంగా జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. సిస్టర్ శాంతి గారు గుంటూరు నుండి కనెక్ట్ అయ్యారండి. ఆడియో అన్మ్యూట్ చేసి మీకున్న ప్రశ్న తెలియపరచండి. ఆడియో అన్మ్యూట్ చేయండి అమ్మా. బ్రదర్, స్క్రీన్ మీద ఆడియో అన్మ్యూట్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది, ఒకసారి క్లిక్ చేస్తే మీరు కనెక్ట్ అవుతారు. మాట్లాడండి, కనెక్ట్ అయ్యారు. కెమెరా కదపకుండా చూసుకోండి. ఓకే,
ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నేను ఆపరేషన్ కి ఇవాళ తీసుకెళ్తున్నారండి. ఫస్ట్ ఆపరేషన్ కూడా మీరే చేశారు, జయకరంగా జరిగింది. ఈవేళ మళ్ళీ రెండో ఆపరేషన్ జరుగుతుంది. నా గురించి ప్రార్థించారు. ప్రార్థిద్దాం తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున నేను విశ్వాసం ఉంచిన బిడ్డలు ఆపరేషన్కి వెళ్తున్నా, ఇళ్లలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్న వారందరికీ స్వస్థత కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నేను సువార్తకు వెళ్తాను, అప్పుడప్పుడు ప్రార్థనలకు వెళ్తాను సార్. మెసేజ్కి వెళ్ళాను, మెసేజ్ ఇస్తా ఉంటే ఒక చిన్న వర్డ్ మిస్ అయింది. ఆ సమయం అనుకూలంగా పరిస్థితులు బట్టి నేను కొద్ది ఆ వర్డ్ తప్పించడం జరిగింది. ఆయన పాస్టర్ గారు ఉండుకొని, నువ్వు వర్డ్ తప్పు చదివావు, నీకు బైబిల్లో ఉండే శాపాలని నీ మీదకి వస్తాయి, నువ్వు దేనికి పనికిరా వెళ్ళిపో అన్నాడు. ఎవరది? అది ఒక పాస్టర్, కొంత ఆయన పేరు భాస్కర్ అనేసి. ఓకే, అంటే మీరు బైబిల్ చదవమని మీతో చెప్తే చదివే టైంలో పొరపాటున ఒక మాట తప్పు చదివారు. నేనే చెప్తానండి సార్. అదే మీరు తప్పు చదవడంలో ఒక మాట పొరపాటున తప్పు చదివారు. అవును సార్. చదివితే బైబిల్లోని శాపాలన్నీ మీ మీదకి వస్తాయని చెప్పేశారు ఆయన. వెళ్ళిపోమన్నారు మిమ్మల్ని. అవును. అంటే సేవకుడు దాన్ని తప్పు చదివా కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. సేవకుడు అనే వ్యక్తి ఏం చెప్పాలంటే, తప్పు చేశారు, సరిగా కొంచెం సరి చేసుకుని చదవండి, మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పొచ్చు. పొరపాటు చదవడం అనేది కామనే, కావాలని చదవలేదు కదా, పొరపాటున మీకు అలా నోరు దొల్లి చదివారు. సో దాన్ని బట్టి బైబిల్లో ఉన్న శాపాలన్నీ వచ్చేస్తే నువ్వు అసలు వెళ్ళిపోయి ఇక్కడ ఉండంటే సేవకుడికి ఆత్మఫలం లేనట్టుంది. ఆత్మఫలం ఉన్న వ్యక్తి అయితే దీర్ఘశాంతం ఉంటుంది, శాంతం ఉంటుంది. ఆత్మఫలాలు ఉన్న వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తులు డిఫరెంట్గా ఉంటారు. ఆవేశపరుడులా ఉన్నాడు ఈయన. ఈ సేవకుడు ఆవేశపరుడు. నువ్వు ఒక తప్పు చదివితేనే వెళ్ళిపోయి ఇక్కడ నుండి బైబిల్లో శాపాలన్నీ నీ మీదకి వస్తాయన్నాడంటే ఆయన ఆవేశపరుడు, ఆత్మఫలం లేనివాడని చెప్పొచ్చు. సంఘంలో చాలా మంది ఉంటారు, చదవమన్నప్పుడు పొరపాటున ఒక మాట తప్పు చదివే వాళ్ళు ఉండొచ్చు. తప్పు చదివినంత మాత్రాన బైబిల్లో శాపాలు మీ మీదకి వస్తాయి, నువ్వు అసలు ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పడం అనేది మూర్ఖత్వం. దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఎవరు ఆ పని చేయరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మఫలం అనేది ప్రతి వ్యక్తిలో ఉండాలి. ప్రతి వ్యక్తిలో ఆత్మఫలం అంటే దైవ సేవకులు ప్రభువుని అడిగే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, విశ్వాసం, ఆశా నిగ్రహం. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, తర్వాత దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం ఉన్నప్పుడు లాంగ్ సఫరింగ్. ఇవి లేనప్పుడు వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. ఆత్మఫలం ఇది. అసలు ఆత్మ ఫలించిందా అని అడగాలి మనం. మీ ఆత్మలో ఫలం ఉంటే ఎప్పుడు ఆవేశపరమైన మాటలు మాట్లాడరు. నిజమే, బైబిల్లో చదువుతుండగా ఒక మాట తడబడ్డాడు. తడబడినంత మాత్రాన నీ బైబిల్లో ఉన్న శాపాలు నీ మీదకి వచ్చేస్తే నువ్వు అసలు ఉండొద్దు, వెళ్ళిపో. దాన్ని ఆవేశపరుడు, మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావం ఉండకూడదు ఏ సేవకుడికి కూడా. ఇవి ఎదుటి వాళ్ళని సరిచేయడానికే కదా మీరు ఉన్నారు. ఇప్పుడు క్లాస్లో టీచర్ ఉంది, పిల్లోడు చదువుతున్నప్పుడు తప్పు చదివాడు, ఏం చేయాలి టీచర్ చెప్పండి? సరి చేయకుండా వెళ్ళిపో క్లాస్ రూమ్లో నుండి, నీకు చదువు రాదు, పుస్తకాల్లో శాపాలు నీ మీదకి వస్తాయంటారా? అది కాబట్టి ఒక టీచర్గా, ఒక బోధకుడిగా దేవుడిని నియమిస్తే నీవు చక్కగా ఎదుటి వారి యొక్క పొరపాట్లు కూడా సరిచేయడానికే కదా దేవుడు మనల్ని పెట్టాడు. వాక్యం చెప్పి వారికి నేర్పించాలి. తొందరపాటు అది. అలా అనడం తొందరపాటు. ప్రార్థన చేయండి, అతని కోసం కూడా ప్రే చేయండి. మీరేం కలవరపడద్దు, మీకు ఏ శాపాలు రావు. ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. డౌట్ ఉంది. దేశంలో చాలా మంది బోధకులు ఉన్నారు. కొందరు వాక్యానుసారంగా చెప్తారు, కొందరు వాక్యానుసారంగా చెప్పరు. దేవుని గురిగా పెట్టుకొని మనం వెళ్ళమంటారా, లేకపోతే వాక్యానుసారంగా ఉన్న దగ్గరికి వెళ్ళమంటారా? నా ఈ డౌట్ చిన్నప్పటి నుంచి. మంచి ప్రశ్న అడిగావు. ప్రాక్టికల్ గా
మీ బాబుని స్కూల్లో జాయిన్ చేయాలన్నప్పుడు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తారు? బాగా చదువు చెప్పే స్కూలా, చదువు సరిగా చెప్పని స్కూలా? చెప్పండి కిరణ్, బ్రదర్ మీరు ఆడియో చెప్పండి. అన్మ్యూట్. బాగా చదువు చెప్పే స్కూల్కి పంపిస్తాను గారు. అలాగనే మనం ప్రార్థనకు వెళ్తున్నప్పుడు కూడా మంచిగా వాక్యం చెప్పి వాక్యాన్ని వృదనట్టుగా బోధించేటువంటి బోధకులు, వాక్యానుసారంగా దేవుని మాటలు చెప్పే వాళ్ళ ఎందుకే వెళ్ళాలి. దేవుని ఇప్పుడు మీ బాబుకు సరిగా ట్యూషన్ చెప్పట్లేదు అనుకుందాం, టీచర్ సరిగా చెప్పట్లే, చదువునే గురి పెట్టుకుని వెళ్ళినా వాళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు అదే స్కూల్లో ఉండమని చెప్తారా? 1-2 సార్లు గమనిస్తారు, టీచర్స్కి తెలియపరుస్తారు, మా బాబుకి మీరు సరిగ్గా చదువు రావట్లేదు, మీరు వివరించండి అని చెప్తారు. మేము ఇంతే చెప్తామండి, మా స్కూల్ ఇంతే అన్నారు అనుకోండి. మరి మీ బాబుతో ఏం చెప్తారంటే చదువును గురి పెట్టుకుని వెళ్ళమని అనరు, బాగా చెప్పగలిగే దగ్గర వెతికి తెలుసుకొని పంపిస్తారు. అలాగే దేవుణ్ణి గురి పెట్టుకుని వెళ్ళినప్పటికీ ఆ బోధించే బోధకుడు తప్పు బోధ చేస్తున్నాడు అనుకోండి, మరి వినేటువంటి వాళ్ళ హృదయాల్లోకి ఆ బోధ వెళ్ళిపోతుంది. అందుకే వాక్యం అనేది విత్తనాలు లాంటివి, తప్పుడు విత్తనాలు విత్తకూడదు అన్నాడు. తప్పుడు విత్తనాలు విత్తినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. తెలియకుండానే ఆ కలుపు మొలిసినట్టుగా తప్పుడు విత్తనాలు వారి హృదయాల్లో మొలిసే అవకాశం ఉంది. కాబట్టి వాక్య ప్రకారంగా బోధించే వాక్యానుసారమైన దగ్గరికి మనం వెళ్ళడం మంచిది. అలా లేని పక్షంలో ప్రార్థన చేయండి, అందరిలో మార్పు రావాలని. ఎంత చెప్పినా మారట్లేదు అనుకోండి సేవకుడు, మనమే మారాలి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న. సిస్టర్ మీరు కనెక్ట్ అయ్యారమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో ఒకసారి తెలియపరిచి. వందనాలు పాస్టర్ గారు, నా పేరు కల్పన, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. రాజు ఆయన అతనికి రోగం వచ్చింది కదా బ్రదర్, అతన్ని స్వస్థపరిచి అతన్ని గర్వించాడు అని చెప్తున్నారు, అది నిజమేనా బ్రదర్? ఎట్లా అన్నారు గర్వించడం అంటే? ఆయనకి స్వస్థత కలిగింది కదా, 15 సంవత్సరాలు అవును, ఆయుష్ పెంచాడు. అవును. తర్వాత స్వస్థత పడిన తర్వాత గర్వించాడు అని చెప్తున్నారు. ఆయన గురించి, దేవుని గురించి ఏమి చెప్పకుండా నా ద్వారా నేనే స్వస్థత పొందాను, దేవుడు నాకు స్వస్థత పొందలేదని అలాగని చెప్పలేదు కానీ అతడు దేవుని నుండి దూరం అయ్యాడు. దేవుడు అంత కృపనిచ్చినా మళ్ళా దైవాజ్ఞలు మర్చిపోయి దేవుని వాక్యానుసారంగా ఉండకుండా లోకానుసారంగా వెళ్ళిపోయాడు. కనుక తన వెనకొచ్చే తరాలకు దుఃఖాన్ని తీసుకొచ్చాడు, తన పిల్లలకి తన తరానికి దుఃఖమును తీసుకొచ్చాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు కృపనిచ్చాడు, ఆయుష్నిచ్చాడు అంటే ఆయనకి విధేయులుగా జీవించడం మంచిది. హిజ్కియా రాజు ఇంత మేలు పొందుకొని కూడా ఆ తర్వాత కాలంలో దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు. ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపరిచే జీవితం మనం కలిగి ఉండడం మంచిది. ఓకే, దానికంటే మించి అతను ఎక్కువగా ఏం చెప్పలేదు. మరి ఎక్కువగా బోధించే వాళ్ళు ఉంటారు, అవసరం లేని విషయాలన్నీ యాడ్ చేస్తూ ఉంటారు దానికి. అతడు అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడని నాకు తెలిసినంత వరకు దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు. దేవుణ్ణి సంతోషపరిచే జీవితాలు మనం కలిగి ఉండడం దేవుని చిత్తం. ఓకే, గాడ్ బ్లెస్. ఏ మేలు పొందినా దేవునికి ఇష్టంగా బతుకుదాం. గాడ్ బ్లెస్. ఇంకో ప్రశ్న కూడా ఉందమ్మా. కరోనా సమయం అప్పుడు బల్లారాధన ఇంట్లో నుంచి చేసుకోవచ్చు అని చెప్పారు బ్రదర్. అవును. అయితే పాస్టర్ గారు అన్నారు అట్లా చేసుకోకూడదు, చర్చికే చేసుకోవాలి, బల్లారాధన తీసుకోవాలి, ఇంట్లో చేసుకోకూడదు అని చెప్పారు బ్రదర్. అది అంటే అప్పుడు చర్చే లేదుగా, మరి చర్చిలు కూడా లాక్డౌన్ కదా, మరి ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు వారు చెప్పాల్సింది ఏంటంటే, అమ్మా అప్పుడు లాక్డౌన్ లో ఉన్నాం, మరి సంఘాలకు చర్చెస్ అన్ని లాక్ అయిపోయి ఉన్నాయి, ఒక 30 మంది కానీ 10 మంది కూడా కలుసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్పన్నారు. పెళ్లిలోనే 50 మంది లోపే పెళ్లి చేసుకోవాలి, అంటే పెళ్లి కూడా జరగాలంటే ఒక 50 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు. సో అటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు దేవుని పిల్లలందరూ కూడా దుఃఖముతో, విచారంతో, భయముతో బతకకుండా ధైర్యంగా ఉండే విధంగా పరిశుద్ధాత్ముడు లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేకులను బలపరిచాడు ప్రపంచవ్యాప్తంగా. ఓకే,
మరి రొట్టెను మీరెలా చేసుకుంటారని అంటారు. సంఘంలో ఎవరు తయారు చేస్తున్నారు? దేవదూతలు వచ్చి తయారు చేస్తున్నాయా, విశ్వాసులే చేస్తున్నారా? విశ్వాసులు విశ్వాసులు చేస్తారు. కదా, భక్తి కలిగిన విశ్వాసులే కదా చేస్తారు. మరి మీరు కూడా విశ్వాసులేగా, మీరు కూడా ప్రభు బిడ్డలే కదా. ఓకే, తయారు చేసిన తర్వాత ఆ రొట్టె ముక్కను తీసుకొని పైకెత్తి దేవుని స్తుతించి ఇది నా ప్రభు యొక్క శరీరము అని దైవ సేవకులందరితో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం అంతా పాల్గొంటున్నప్పుడు ఆ రొట్టెను పైకెత్తి దేవుని స్తుతించి ఇది ప్రభు శరీరం అని మనం విరిచి ఇచ్చినప్పుడు వీరంతా తీసుకున్నారు. ఇప్పుడు వారు చెప్పాల్సింది ఏంటంటే, అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం, అప్పుడు చేశారు, ఆ విధంగా మీరంతా పాల్గొన్నారు. ఇప్పుడు నేరుగా చర్చికి రావచ్చు కదా, బలలో పాల్గొనండి అని చెప్పాలి. అది తప్పు, అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్టు అన్నట్లయితే ఆ వ్యక్తులు మరి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. వినండి, చర్చి ఒక 100 మంది పెట్టే సంఘం ఉందనుకోమా, 100 మంది పెట్టే సంఘం. ఆ సంఘానికి 200 మంది మనుషులు వచ్చారు. ఈ మిగిలిన 100 మందిని ఎక్కడ కూర్చోబెడతారు? చర్చి లోపల స్థలం లేనందున పక్కన టెంట్ వేసి ఒక టీవీ పెడతారు అక్కడ. ఇక్కడ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం, ఆ చర్చి పక్కన టెంట్ ఉండి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అక్కడ కూర్చున్నారు, అక్కడ టెలివిజన్ పెట్టారు, ఈ లోపల జరిగే ప్రోగ్రాం వాళ్ళు చూస్తున్నారు. మరి బల్ల ఇస్తున్నప్పుడు లోపల ఉన్న 100 మందికి, చర్చి పక్కన బయట కూర్చున్న 100 మందికి కూడా ఇచ్చారు. మరి 100 మంది డైరెక్ట్ గా పాస్టర్ గారిని చూడగలుగుతున్నారా, లైవ్ లో చూస్తున్నారా? లైవ్ లో చూస్తున్నారు. లైవ్ లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకునేది కరెక్ట్ కాదా? చర్చి లోపల పాస్టర్ గారిని చూస్తూ తీసుకున్నదే కరెక్ట్, చర్చి బయట కూర్చున్న 100 మంది తీసుకునే ప్రభుత్వాలు తీసుకుని అంటే అది నిరర్ధకం అవుతుందా? అది కరెక్ట్ కాదా అన్నట్లయితే అది పర్వాలేదండి అంటారు. మరి అది లైవే, ఇది లైవే, ఇది కూడా లైవ్, అది కూడా లైవే. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా హాల్లో కూర్చోలేకపోయారు, పక్కన కూర్చున్నారు. మరి బలు తీసుకున్నారు. తీసుకునేటప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకున్నాం అన్నది ముఖ్యమా. రొట్టెను పైకెత్తినప్పుడు ఇది నా ప్రభు యొక్క శరీరం అని వివేచించి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తీసుకున్నట్లయితే మీరు బలలో పాల్గొన్నట్టే. ఓకే, ఆ హాల్లో నేరుగా చూసానా, పక్కన టెలివిజన్లో చూసానా, లైవ్లో చూసానా, ఎక్కడున్నా నువ్వు దేవుని బిడ్డవే కదా, మనం అంతా దేవుని బిడ్డలమే. ఓకే, ఎక్కడున్నా మనం ప్రార్థన చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడు, లైవ్లో ప్రే చేస్తే వినడు, డైరెక్ట్గా మా చర్చి హాల్లో కూర్చొని ప్రే చేస్తేనే వింటాడు, అలాంటిది ఏమీ లేదు. మన దేహమే పరిశుద్ధాత్మక ఆలయమని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17లో నరుని అంటే మన దేహం పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం అన్నప్పుడు, ఇప్పుడు దేవుడే మనలో ఉంటా అన్నప్పుడు మనం బల్ల విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 27 నుండి 31 వచనం వరకు ఇది ప్రభు శరీరమని వివేచించి తీసుకోవడం మంచిది. మనల్ని మనం పరీక్షించుకొని అది వాక్యానుసారం. అలా కాకుండా ఏదో రొట్టె ఇచ్చారు, చర్చిలో కూడా కొందరు చూడండి చర్చికి వెళ్తారు, కానీ వాళ్ళు ప్రభు శరీరం అన్నట్టుగా వివేచించకుండా ఇస్తున్నప్పుడు 2-3 ముక్కలు తీసుకొని తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వివేచించకుండా తీసుకుంటే చర్చిలో ఉండి తీసుకున్నా వ్యర్థమే. కనుక వివేచించి భయభక్తి తీసుకున్నప్పుడు చర్చిలో ఉన్నా, లైవ్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా మనం అంతా ఆయన బిడ్డలం, ఆయన పని చేస్తున్నాం. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి, మీరు ఇంట్లో ఉండి దేవుని స్తుతిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తారు పాస్టర్ గారు. మీరు ప్రార్థన చేస్తే అంగీకరిస్తారు. మీరు ఆరాధన చేస్తే అంగీకరిస్తారు. మీరు వాక్యం చదివి ధ్యానిస్తే అంగీకరిస్తారు. అందులో ఒక భాగమే ప్రభు బల్ల కూడా అని చెప్పి చర్చిలకు వెళ్ళొద్దని అంటలా, వెళ్ళండి, ప్రార్థనలో పాల్గొనండి. ఆయా సమయాల్లో వీలు పడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాక్యాన్ని లైవ్లో వింటూ బలలో పాల్గొనడం ఏమాత్రం తప్పు కాదు. ప్రభు అంగీకరించాక మధ్యలో ఎవరు అంగీకరిస్తే ఏంటి, అంగీకరించకపోతే ఏంటి? ప్రభునందు విశ్వాసించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ సాక్షి గారు రాజోల్ నుండి. ఆడియో అన్మ్యూట్ చేసి మీకున్నటువంటి ప్రశ్న తెలియపరచండి. వందనాలు అయ్యారండి. మా వందనాలు. అయ్యా వందనాలు. వందనాలమ్మా, చెప్పండి. అయ్యా మేము రాజమండ్రి 2 రోజులు నిన్న మా బావగారు చనిపోయిండ్రు. మేము ఒక్కరమే బాప్సం తీసుకున్నాము. 4 అన్నదమ్ములు వాళ్ళు. పెద్ద బావ చనిపోయిండు నిన్న. కానీ అక్కడ సాయంత్రం అంత్యక్రియలో పాలు పోసి కడిగినరండి, కాళ్ళు అయినాయి. అయితే లక్ష్మణ్ నువ్వు కూడా రాను, మా భర్తను పిలిచిర్రు. అయితే మీరు వెయ్యండి అన్నగానే వాళ్ళు పిలిస్తే ఈయన పోయి చెప్పులు వదిలేసిపోయి
కాళ్ళ మీద పాలు పోసిండండి. ఇంకేమేమి చేయొచ్చు, ఏమేమి చేయొద్దు, ఇంకా దినాలు 3 దినాలు 9 రోజులు ఇవన్నీ చేస్తుండ్రు. మరి ఎట్లా మేము ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు, మాకేం తెలియదు, చెప్పండి ప్లీజ్. అంటే మీరు ప్రభునందు ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నారమ్మా నిద్రించిన ఆయన? లేదండి, లేదు, వాళ్ళు ఓకే హిందువులు అందరు. ఓకే ఓకే. అయితే మీరు కలవరపడవద్దు, భయపడద్దు. వాళ్ళు ఏ ఆచారాలు పెట్టుకున్నారు, ఆ ఆచారాల ప్రకారంగా చేస్తూ ఉంటారు. చేయకపోతే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటూ నిందిస్తూ ఉంటారు. అయితే మీరు విశ్వసించిన ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీకు ఏ శిక్షా విధి లేదు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. ఏదో శిక్షించేస్తాడు దేవుడు, శాపం వచ్చేస్తుంది, అవన్నీ పక్కన పెట్టండి. యేసుక్రీస్తునందు ఉన్నారు, మీకు ఏ శిక్ష విధి లేదు. మొట్టమొదటిగా అది నమ్మండి, ప్రార్థించండి. రోమాపత్రిక 8:1-2-3 మీ బంధువుల పట్ల ప్రేమను చూపండి. వాళ్ళు రక్షణలోకి రావాలి, వారి కోసం ప్రేయర్ చేయండి. వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ మీరంతా చేయండి. అక్కడ చేయడానికి చాలా మంది ఉంటారు బ్రదర్స్. మీరు అవకాశం తీసుకోండి. నేను వండే అవకాశం, మీకు బోవ పెట్టే అవకాశం, వచ్చిన వారికి టీ కాఫీలు ఇచ్చే అవకాశం నేను తీసుకుంటాను. లేదా అన్నం బతికున్నప్పుడు నేను ఆయనకి సేవలు చేశాను. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన లేడు ఇక్కడ. కాబట్టి ఆయన దేహానికి నేను ఇప్పుడు ఏం చేసినా ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన దేహం కావాలంటే భూస్థాపన కార్యక్రమంలో సహకరించమంటే బాక్స్ కొనమంటే కొంటాను, లేదా అక్కడ ఏదైనా తెల్లబట్టుకొని ఆయన వస్త్రానికి దేహానికి చుట్టడానికి కావాలంటే చేస్తాను. లేదా వాళ్ళ యొక్క భార్య బిడ్డలు ఉంటారు, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి సహాయం చేస్తాను. అంతేగాని వెళ్ళిపోయినటువంటి ఆచారాలు నేను చేయను. నేను ఒక నిష్ఠలో ఉన్నాను, నిష్ఠ పాటిస్తున్నాను. నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను యేసు ప్రభువారికి. కనుక నన్ను తొందర పెట్టద్దు. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వనండి. చెప్పండి, నేను చెయ్యను ప్రభు నమ్మాను కాబట్టి నేను చెయ్యను అనే మాట అనే దానికంటే ఆహారం వండే విషయం, మీ అందరికి బోబెట్టే విషయం, ఈ ఏర్పాట్లను నేను చూసుకుంటా. టెంట్లు వేసే విషయం, అక్కడ ఏ ఖర్చు ఏమైనా ఉంటే ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. మిగిలిన పనులన్నీ మీరు చేసుకోండి, న్యాయబద్ధంగా ఉంటుంది. అలా చెప్తే వాళ్ళు కూడా ఓకే ఇవన్నీ నువ్వు చూసుకో, అవన్నీ మేము చూసుకుంటా ఉంటారు. అలా అనకుండా మేము చేయకూడదు, యేసుప్రభుని నమ్మాము, మేము చేయకూడదు, మేము రాకూడదు అన్నప్పుడు మరి నువ్వు మా రక్త సంబంధివి, మా బంధువువి, ఇంటివాడు అయ్యుండి కూడా నువ్వు చేయనంటావేంటి? కనుక దేవుని బిడ్డలు కొంచెం జ్ఞానంగా ఆలోచించి మాట్లాడండి. ఆ కార్యక్రమాల ఆచారాల్లోకి నేను రాను. అతను బ్రతుకున్నప్పుడు చేయాల్సిన సేవలను చేశాను. ఇప్పుడు కూడా అతని కుటుంబానికి వచ్చిన బంధుమిత్రులకు ఏం కావాలో అన్ని ఏర్పాట్లు నేను చేసుకుంటాను. ఈ కార్యక్రమాలు మీరు చేయమని చెప్పంటే పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు, గ్రహిస్తారు. నిజమే కదా, ఖర్చులు పెట్టుకుంటాడంటే మీరు ఈ పని కానివ్వండి అని చెప్పి వాళ్ళతో చేయిస్తారు. సో దీనిలో మీరు భయపడద్దు, ప్రార్థన చేసుకోండి. కొందరు తొందర పెడుతూ ఉంటారు కావాలని కూడా. యేసు నమ్మాడా ఇప్పుడు ఇదే టైంలో చెప్పాలరా, బెదిరించాలి, చేయించాలని చెప్పి అనుకుంటారు. మీరు కలవరపడద్దు, ప్రార్థించండి, దేవునికి అప్పగించుకోండి మిమ్మల్ని మీరు. ఓకే, ప్రభునందు విశ్వాసం ఉంచారు, మీ బంధువులందరూ రక్షణలోకి రావాలని ప్రేర్ చేయండి. మీ ప్రార్థన దేవుడు వింటాడు. గాడ్ బ్లెస్ యు. కీర్తన 55:22 చదవండి. పాస్టర్ గారు 2 క్వశ్చన్స్ ఉన్నాయి పాస్టర్ గారు. ఒకటి ఏంటంటే హస్బెండ్ చాలా మళ్ళీ రివర్స్ అన్యుల వైపు వెళ్ళిపోయి ఇంట్లో విగ్రహారాధన జరిపించడం, కొంచెం arrogant గా మాట్లాడడం చేస్తున్నారు. అది మీరు చెప్తున్నారు చాలా ప్రార్థనలోనే ఉండండి, ఎదురుగా వెళ్ళి గొడవల పరిస్థితిని తెచ్చుకోకండి అని. అది నేను చేస్తున్నా కానీ నాకు ఓడిపోయిన స్థితిలాగా అనిపిస్తుంది పాస్టర్ గారు. దీనికి నేను ఏ వాక్యం ధ్యానించాలి, ఎలా ప్రార్థనలో ముందుకెళ్ళాలి? ఇంకో క్వశ్చన్ పాస్టర్ గారు, కుటుంబంలో కుటుంబంలోనే కాదు ఫ్రెండ్స్ లో కూడా ఏదైనా ప్రార్థన అవసరత, వాళ్ళ ఇబ్బందిలో ఉన్నారంటే నేను రాసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అన్ని అనుకున్నవి జరిగే పాస్టర్ గారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం, అది వాళ్ళ మళ్ళీ అన్యుల వైపు వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు పాస్టర్ గారు. నేను చాలా దేవుడి పట్ల చాలా కోపంగా ఉంటాను పాస్టర్ గారు. వీళ్ళు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారని పౌరుషంగా చాలా కోపం ఉంటుంది పాస్టర్ గారు నాకు చాలా. నేను ఇలా బ్రతుకుతున్నాను అంటే దేవుడి దయ పాస్టర్ గారు. నా ఇంట్లో ఇంత నేను 7,000తో రన్ చేయలేకపోయేదానండి ఫ్యామిలీ. ఇప్పుడు దేవుడి కృపను బట్టి నేను 3 లక్షలు చిట్టి వేసుకున్నాను పాస్టర్ గారు. నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను పాస్టర్ గారు. నేను ఒక్క దగ్గర అప్పు తీసుకోకుండా 9 లక్షలు, ఓన్లీ 9 లక్షలు పెట్టి నేను ల్యాండ్ కొనుక్కున్న పాస్టర్ గారు. అప్పు లేదు దేవుడి కృపను బట్టి.
చిన్న అప్పు ఉంది, అది కూడా తొలగించుకోవడం దేవుడు. ఇప్పుడు ఏంటంటే ఆమేన్. ఆయన వల్ల అంటే అన్యుల వల్ల అని మా హస్బెండ్ అంటే నేను తట్టుకోలేకపోతున్నా పాస్టర్ గారు. క్వశ్చన్ ఏంటంటే పాస్టర్ గారు, నేను మా సిస్టర్స్ కోసం, మా మమ్మీ కోసం, వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నా నేను ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు పాస్టర్ గారు. వాళ్ళ రక్షణ కోసమే చేస్తున్నా, కోపం వచ్చి పాస్టర్ గారు. వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి, అనారోగ్యాలు ఉన్నా తొలగిపోయాయి. ఎందుకంటే ప్రార్థన చేస్తేనే తొలగిపోయాయి పాస్టర్ గారు. వాళ్ళకి కూడా తెలుసు. ఓకే ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు పాస్టర్ గారు. ఇది 1 year నుంచి నేను ప్రార్థన చేయడం మానేసాను. ఇది తప్పంటారా? నేను ఎలా ప్రార్థన చేయాలి నా భర్త కోసం? రైట్ ఈ రైట్ వాక్ మీరు ప్రార్థిస్తున్నారన్నారు చూసారమ్మా, అది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దాన్ని కంటిన్యూ చేయండి, ప్రార్థన ఆపొద్దు. వారు నిలబెట్టుకోవడం నిలబడకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అది వాళ్ళకి, మన సువార్త ప్రకటించడం మన పని. మనం ఎంత సువార్త చెప్పినా వారు నమ్మట్లేదు అనుకోండి, అది మన బాధ్యత కాదు. నమ్మడము నమ్మకపోవడం అది వాళ్ళ బాధ్యత. సువార్త ప్రకటించడం మన బాధ్యత కనుక ప్రార్థించడం మన బాధ్యత. వారికి మేలు కలగాలని, రక్షణ కలగాలని, ముందు రక్షింపబడమని ప్రార్థన చేయండి ఫస్ట్ పాయింట్లో. సెకండ్లో వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా, అడుగుతుంటారు, సరే ప్రార్థన చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు కాదన్న వాళ్ళందరూ కూడా కొద్ది రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రభు ఎద్దుకు వస్తారు, ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీతో ప్రార్థన చేయించుకోమనడమే కాదు, ఇదిగో మీరు ప్రార్థన చేయబట్టి నాకు మేలు కలిగింది ప్రభు అయిన యేసునందుకు నా సహోదరి ప్రార్థించింది, మై సిస్టర్ ఇస్ టు ప్రే ఫర్ మీ అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆ రోజు రాబోతుంది. ప్రార్థన ఆపొద్దు, ప్రార్థించండి. కీర్తనలు 55:22 మళ్ళా మీరు ధ్యానం చేసుకోవచ్చు. అలాగనే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద మోపమని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-8 కూడా రాయబడ్డాయి. ఫిలిప్పీ 4:4 నుండి 8 వరకు. దేన్ని భారంగా తీసుకోవద్దు, ప్రార్థనలో దేవుని మీద భారం మోపండి. మీ భారం యెహోవా మీద మోపము, ఆయన ఆదుకుంటానని వాగ్దానం చేశాడు. సామెత 16:3 కూడా, మీ పనుల భారం ఆయన మీద మోపండి, మీ ఉద్దేశంలో ఆయన సఫలపరుస్తాడు. సో కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ ఆస్క్ గాడ్ టు ఎస్టాబ్లిష్ హీస్ విల్, ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయండి. చూద్దాం ఆ 3వ వచనం చదువుదాం. మీ పనుల భారము యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. కమిట్ దై వర్క్స్ అంటు ది లార్డ్ అండ్ దై థాట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్. మీలో కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి, ఇలా జరిగితే బాగుండు, ఈ విధంగా జరిగితే బాగుండు, అవన్నీ ప్రభు ఎస్టాబ్లిష్ చేస్తా అంట. తప్పనిసరిగా అవి నెరవేరుతాయి. అలాగే బ్రదర్ కూడా కొంచెం వెనకాడుతున్నారండి. ఈ మధ్య చాలా మంది క్రీస్తుని దూషించడం, దేవుని వాక్యాన్ని దూషించడం, బైబిల్ని దూషించడం పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేసింది, ఇలా వదిలేస్తే యేసు ప్రభుని అందరూ నమ్మేస్తారు, యేసు ప్రభు బిడ్డలు అయిపోతారు. అందరూ యేసు ప్రభుని నమ్మితే మరి మన ఆచారాలను ఏమైపోతాయి? కాబట్టి మనం దండెత్తాలి. ఎవరికి విరోధంగా మాట్లాడాలంటే బైబిల్ విరోధంగా మాట్లాడి బురద జల్లాలి. యేసు ప్రభు బిడ్డలకు విరోధంగా మాట్లాడాలి, సేవకుల విరోధంగా మాట్లాడి పని కట్టుకున్నారు, కంకణం కట్టుకుని వాళ్ళు అదే పనిలో ఉంటున్నారు. సో ఆ మాటలు వింటున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా కానీ నిజమేనేమో, స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్న వ్యక్తికి అర్థమైపోతుంది ఇదంతా కావాలని మాట్లాడుతున్నారు, అక్కస్తో మాట్లాడే మాటలు నిజం కాదని. కానీ అటు ఇటుగా బైబిల్ వాక్య జ్ఞానం లేనటువంటి వారు, బైబిల్ అంటే వాక్యంలో ఇంకా బలపరచబడిన వారు వాటిని నమ్మి అపోహలో పడే అవకాశం ఉంది. కనుక ప్రార్థన చేద్దాం. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. మీ పక్షంగా దేవుని హస్తం తోడై ఉండి మీరు ఎవరెవరి కొరకు ప్రార్థించిన వాళ్ళందరూ రక్షణలోకి వచ్చుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఈ రోజు చూడండి, విత్తనం నాటుతారు కదమ్మా, ఒక సీడ్ మనం ప్లాంట్ చేసాం అనుకోండి, వెంటనే అది ప్లాంట్ రాదు, మొక్క రాదు. అరే నిన్న నాటాను విత్తనం ఎందుకు రాలేదు, రేపు కూడా రాదు, ఎల్లుండి కూడా రాదు. కొన్ని విత్తనాలు 15 రోజులకు మొలుస్తాయి, మొలకై వస్తాయి. మరికొన్ని సీడ్స్ అయితే 1 month టైం తీసుకుంటాయి. మరికొన్ని సీడ్స్ 5 daysలోనే వచ్చేస్తాయి. కనుక ఫలం రాలేదని మనం విత్తనాన్ని బయటికి తీయకూడదు. నాటిన విత్తనం అలా ఉంచి నీళ్లు పోస్తూ ఉండండి. అలాగే మీరు చెప్పిన మంచి మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పిన తర్వాత ప్రే చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజున మొలకెత్తుతున్న విత్తనం, మీరు విత్తిన వాక్యం అనేది మొలకెత్తి ఓ చక్కని ప్లాంట్గా బయటకు వచ్చి వాళ్ళు విశ్వాసాన్ని గ్రహించి మీ వలే మీకంటే ఇంకెక్కువ ప్రార్థించేవారుగా వారు మారుదురుగాక. గాడ్ బ్లెస్ యు మా. ఐ అప్రిషియేట్ యువర్ ఫెయిత్. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. గొప్పది మీ విశ్వాసం, గొప్పది ప్రభునందు. బలపరచబడి. గాడ్ బ్లెస్ యు. ప్రభు మీకు తోడై ఉండుగాక. ఆమేన్. మేలు కలుగును గాక.
ఇంకా తన రక్షణలోకి రావాలి. ఇంకా మేము ముందు వేరే దగ్గరికి చర్చికి వెళ్ళే వాళ్ళము. ఈయనకు సెలవు లేక ఇప్పుడు కేజీఆర్ గార్డెన్కి వస్తున్నాము. మరి మేము ఇక్కడికి రావడం వల్ల అక్కడున్న మా సేవకుడు కనబడ్డప్పుడు కూడా మాట్లాడలేదు పాస్టర్ గారు. అంటే మేము చేసింది తప్ప రైటా? అంటే మీకు వీలు పడక వస్తున్నారమ్మా? వీలు అవ్వలేదు కాబట్టి ఇక్కడ వాక్యంలో అంటే ఎదగాలని ఇక్కడికైతే కుటుంబంతో వస్తున్నాం పాస్టర్ గారు. ఇప్పుడు ఓకే ఓకే ఆ ఫ్యామిలీతో వస్తున్నాం. మేము బ్లెస్ అయినాం మీ వాక్యం ద్వారా. ఉదయకాల ప్రార్థనలో, సాయంకాల ప్రార్థనలో పాల్గొంటాను పాస్టర్ గారు నేను ఇప్పుడు. అంటే మీరు ఆత్మీయంగా ఎదగలిగారు. ఆత్మీయంగా ఎదగలిగినాము, అందుకోసమనే మేము ఇటే వస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఆ సేవకులతో ఎప్పుడైనా కనబడినప్పుడు మాట్లాడండి. మీరేమన్నా గిఫ్ట్ అని ఇవ్వగలిగితే ఇవ్వండి. మొదట్లో అయ్యా చెప్పండి వారికి. అప్పుడు బ్రదర్ సరిగా వచ్చేవారు కాదు, కుటుంబంతో వచ్చేవారు కాదు, నేను ఒకదాన్నే అటెండ్ అయ్యేదాన్ని. కానీ ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాక్యాలు వింటూ నేను బలపడమే కాకుండా నా కుటుంబం అంతా రక్షణలోకి రావడం జరిగింది. మేము ఆ చర్చికి వెళ్తున్నాం, ప్రభునందే ఉన్నాం అని చెప్పి తెలియపరచండి. పెద్ద మనసున్న సేవకులు గ్రహిస్తారు. మీరు క్రీస్తులో ఉండడమే ప్రతి ఆత్మీయ నాయకుడు కోరుకునేది ఏంటంటే తన బిడ్డలు దేవునిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి. ఇప్పుడు మా దగ్గర నుండి ముంబై వెళ్ళిన వారు ఉండొచ్చు, మరి వేరే గ్రామాలకు వెళ్ళిన వారు ఉండొచ్చు. వారు వెళ్ళిపోయినప్పుడు నేను ఒకటి చెప్తాను, అక్కడ ఆత్మీయంగా ఉన్న సంఘానికి అటెండ్ అవ్వండి, ప్రార్థనలో పాల్గొనండి. మళ్ళా తిరిగి డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి మన చర్చికే వచ్చి ఇక్కడే పాల్గొనాలంత అవసరం లేదు. ఎందుకంటే మీరు దూర ప్రాంతంలో ఉన్నారు, మీకు అక్కడ వీలు పడలేదు. వెళ్ళండి, ఆరాధనలో పాల్గొనండి. మీరు క్రీస్తులో ఉన్నారా లేదా అది మాకు ముఖ్యం. ప్రార్థనలో ఉండండి, దేవుని వాక్యంలో ఉండండి, అదే కోరాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండమ్మా, మీ బిడ్డలు బాగా చదువుకోవాలి మీరు ఆశపడతారు పేరెంట్స్గా. ఎస్ ఆర్ నో? ఒకవేళ వారు ఆ విధంగా చదవట్లేదు అనుకోండి, మీరు బాధపడతారు. బాగా చదువుకుంటే ఎక్కడున్నా సంతోషమే మీకు, క్రీస్తులో ఉన్నారా లేదా అని. సో కొంతమంది కొన్నిసార్లు చిన్న మనసుతో రాలేదు, వెళ్ళిపోయారని బాధపడుతూ ఉండొచ్చు. వారిని పలకరించండి. వారు పెద్ద మనసు ఉంటే తప్పనిసరిగా మాట్లాడతారు మీతో. గాడ్ బ్లెస్ యూ. దాని గురించి మీరు వరీ అవనక్కర్లే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లాస్యా గారు కాకినాడ నుండి. అమ్మ కనెక్ట్ అయ్యారు, మీ ఆడియో అన్మిట్ చేసి మీ ప్రశ్న తెలియపరచండి. ప్రైజ్ లాడమ్మా, మాట్లాడండి. 2000 నాకు ఇద్దరు కుమార్తెలండి. 2021లో కుమార్తె చనిపోయింది సార్. అప్పుడు ఇల్లు వెకేట్ చేసి వచ్చేసాం సార్. ఉండలేక ప్రార్థన చేయండి సార్. ప్రే చేస్తాను. అదే టైంలో పెద్దలు ఉంటారు, న్యాయపరమైనటువంటి పెద్దలతో మాట్లాడి. ఎవరు రావట్లేదు సార్. లేదు, నీ పక్షంగా దేవుడు తన దూతను పంపి నీ పక్షంగా నిలబడే వారిని ఏర్పాటు చేయమని ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఏరియాలో ఎవరైతే పెద్దలైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించండి, మాట్లాడండి. నేను ఇలా ఒంటరిగా ఉన్నటువంటి నా ఒక స్త్రీగా ఉండి నా బిడ్డను నేను పోషించుకుంటూ ఉండగా నా ఇంటికి తాళం వేశారు. డాక్యుమెంటేషన్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఒరిజినల్స్ ఎవరికి ఇవ్వద్దు, డూప్లికేట్ మాత్రం చూపించండి, మాట్లాడండి చట్టబద్ధంగా. మరి వాళ్ళు దేవుని మాట వినలేదు, ప్రార్థన మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదంటే చట్టం ఉంది, చట్టం మాట వింటారు. చట్టం ఎవరికి చుట్టం కదంటారు కదా. కాబట్టి మీరు మొదటిగా ప్రార్థన ద్వారా చెప్పండి. మీరు చెప్పుకోవాల్సిన విన్నవించుకున్న వాళ్ళు వినకుండా కఠినంగా ఉంటే పెద్దల ద్వారా చెప్పించండి. అక్కడ వినకపోతే చట్టం ద్వారా చెప్పించవచ్చు. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు తోడే నడిపించును గాక. మీకు కావాల్సిన సమాధానము, నెమ్మది, దుఃఖములో నీకు ఒంటరిగా ఉన్న నీ జీవితానికి దేవుని ఆదరణ, దేవుని యొక్క నడిపింపు కలుగును గాక. మిమ్మల్ని మోసగించే వారిని ప్రభువే గద్దిస్తాడు. ప్రార్థిద్దాం. మరి మీరు తప్పనిసరిగా పెద్దలతో మాట్లాడి ఈ విషయాన్ని తెలియపరచండి. మే గాడ్ హెల్ప్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో